హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు మనం ఎల్ఎస్జీ అండ్ ఢిల్లీ మధ్యలో జరగబోతున్న మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఏ టీం స్ట్రెంగ్స్ ఏంటి, ఏ టీం వీక్నెసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే నిన్న మొన్న నేను చేసిన వీడియోలు ఎస్ఆర్హెచ్ అండ్ బెంగళూరు మీద చేసిన వీడియోలకి విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ నెగిటివ్ కామెంట్స్లో చాలామంది నన్ను తిట్టారు. ఎస్ఆర్హెచ్ టీం బాగాలేదంటావా, ఆర్సీబీ టీం బాగాలేదంటావా అని విపరీతంగా తిట్లు వచ్చాయి. అండ్ దానికి కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో ఆన్సర్ చెప్తా. సో ఫస్ట్ మనం ఢిల్లీ అండ్ ఎల్ఎస్జీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఢిల్లీ టీం గురించి చూస్తే ఇందులో ఫుల్ టీం ఇది. సో ఈ టీంలో ఇంతమంది ఉన్నారు. ఇక ఇందులో ఫైనల్ 11 తీస్తే జేక్ ఫ్రేజర్ మెగ్గర్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డూప్లెసిస్, క్రిస్టియన్ స్టబ్స్, కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ లేదా సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్ లేదా మోహిత్ శర్మ వీళ్ళు ఉంటారు. అండ్ వీళ్ళలో ముఖ్యంగా ఒక్కొక్కరు మారచ్చు రావచ్చు. అండ్ అలాగే వీళ్ళలో కొంతమంది బౌలర్లు పేస్కి అండ్ స్పిన్కి బాగానే ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఓపెనర్లు. అండ్ దీంట్లో ముఖ్యంగా మనం ఓపెనర్ల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఓపెనర్లు 3-4 ఉన్నారు. మనందరికీ తెలుసు మెగ్గర్కి అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు మామూలుగా ఓపెనింగ్కి రావచ్చు. అయితే డూప్లెసిస్ కూడా ఓపెనింగ్ చేయగల సత్తా ఉన్నాడు. అతనితో పాటు క్రిస్టియన్ స్టబ్స్ కూడా ఓపెనర్ రావచ్చు. అండ్ కరుణ్ నాయర్ కూడా ఓపెనింగ్ చేస్తున్నాడు ఐపీఎల్లోనే. సో 5 ఓపెనర్లు ఉన్నారు. వీళ్ళలో 2 ఓపెనర్లు రావాలి. ఎవరు అనేది ఇప్పుడు డౌట్. కేఎల్ రాహుల్ పక్కాగా ఓపెనింగ్ వస్తాడు, అందులో డౌటే లేదు. అయితే కేఎల్ రాహుల్తో పాటు ఆ స్టబ్స్ అండ్ మెగ్గర్కి వీళ్ళిద్దరూ కూడా మంచి ఓపెనింగ్ బ్యాటింగ్ ఇవ్వగలరు. సో వీళ్ళిద్దరూ కూడా ఓపెనింగ్లో భారీ షాట్లు ఆడి స్కోర్ని పవర్ ప్లేలో చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళగలరు. అలా తీసుకెళ్ళగలరు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకళ్ళని తీసుకుంటాడా, లేకపోతే బెంగళూరుకి అండ్ మిగతా టీంలకు కూడా ఓపెనింగ్ చేసిన డూప్లెసిస్ని ఓపెనింగ్కి తీసుకొస్తాడా. డూప్లెసిస్ అయితే చాలా జాగ్రత్తగా స్లోగా ఆడతాడు. సో డూప్లెసిస్ని ఓపెనింగ్ తీసుకొస్తే దానివల్ల టీం ఓపెనింగ్ స్కోర్ అనేది ఏదైతే పవర్ ప్లేలో స్కోర్ ఉంటుందో అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మెగ్గర్ కానీ స్టబ్స్ కానీ ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 1 డౌన్లో డూప్లెసిస్ కానీ కరుణ్ నాయర్ కానీ రావచ్చు. డూప్లెసిస్ వస్తే ఇన్నింగ్స్ని నిలబెట్టగలడు. అండ్ కరుణ్ నాయర్ కూడా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. సో దానివల్ల కరుణ్ నాయర్ కూడా ఈ మ్యాచ్ చాలా ముఖ్యం కరుణ్ నాయర్కి. సో తను కూడా 1 డౌన్లో 2 డౌన్లో వస్తే తను కూడా ఇన్నింగ్స్ని చక్కగా బిల్డ్ చేయగలడు. సో దీనివల్ల ఢిల్లీ ఓపెనింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. దాని తర్వాత కొంచెం కిందకు వస్తే మిడిల్ ఆర్డర్లో కూడా అశుతోష్ శర్మ అండ్ సమీర్ రిజ్వీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆడచ్చు. ఎవరు ఆడినా సరే వాళ్ళిద్దరూ మంచి బ్యాటింగ్ ఆడగలరు. అశుతోష్ శర్మనైతే మనం లాస్ట్ సీజన్లో చూసాం, పంజాబ్ తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ తర్వాత అక్షర్ పటేల్ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ అండ్ అంతకుముందు మ్యాచ్లో కానీ ఇండియా తరఫున సూపర్గా మిడిల్ ఆర్డర్లో అండ్ టాప్ ఆర్డర్లో కూడా వచ్చి అద్భుతంగా ఆడుతున్నాడు. సో అక్షర్ పటేల్ కూడా ఖచ్చితంగా బ్యాటింగ్లో చాలా ప్లస్ అవుతాడు ఢిల్లీకి. ఆ తర్వాత స్పిన్లో కుల్దీప్ యాదవ్. ఇక్కడ ఉన్న మెయిన్ మైనస్ ఇది ఒక్కటే. కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఢిల్లీకి ఉన్న మెయిన్ స్పిన్నర్. కుల్దీప్ యాదవ్తో పాటు అక్షర్ పటేల్ ఉంటాడు. వీళ్ళిద్దరు తప్పితే ఇంకో స్పిన్నర్ మనకి చాలా రేర్గా కనపడుతున్నాడు. అసలు స్పిన్ అనేది వీళ్ళు ఫోకస్ చేయలేదా అని డౌట్ వస్తుంది. అయితే పేస్లో మాత్రం వీళ్ళకి మంచి సాలిడ్ పేసర్ ఉన్నారనమాట. మిచెల్ స్టార్క్ టాప్ ఆర్డర్ పేసర్. లాస్ట్ ఇయర్లో కూడా కేకేఆర్కి అద్భుతంగా బౌలింగ్ చేశాడు మిచెల్ స్టార్క్. సో ఈసారి కూడా మిచెల్ స్టార్క్ చాలా పెద్ద ఎసెట్ అవ్వబోతున్నాడు ఢిల్లీకి. అలాగే నటరాజన్ని ఎస్ఆర్హెచ్ వదిలేసుకుంటే నటరాజన్ని ఢిల్లీ కొనుక్కుంది. నటరాజన్ లాంటి పేసర్ని ఎస్ఆర్హెచ్ వదిలేసుకుంటే నిజంగా ఒక అంత గొప్ప ఐడియా కాదు. ఎందుకంటే నటరాజన్ చాలా మంచి బౌలర్, డెత్ బౌలర్ కూడా అండి. ఆర్కర్లు కూడా అద్భుతంగా వేయగలడు. సో అలాంటి నటరాజన్ మిచెల్ స్టార్కి తోడైతే ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు కాబట్టి ఇద్దరు కూడా మంచి ఎకానమీ అండ్ మంచి బౌలింగ్ ప్రెషర్ తోటి బ్యాట్స్మెన్లు ఇబ్బంది పెట్టగలరు. అండ్ వీళ్ళతో పాటు ముఖేష్ కుమార్ లేదా మోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఆడచ్చు. సో 3 పేసర్లతో కనుక ఒకవేళ ఢిల్లీ వస్తే అది ఢిల్లీకి మంచి ప్లస్ అవుతుంది. అలాగే ఇంకా అంతమించి వేరే ఛాన్స్ కూడా లేదు ఢిల్లీ దగ్గర. ఎందుకంటే స్పిన్నర్లు ఇద్దరే, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. ఇంకొకళ్ళని తీసుకున్న తన డొమెస్టిక్ ప్లేయర్ నుంచో ఎలాగోలో తీసుకోవాలి. సో వాళ్ళు అద్భుతంగా ఆడగలరా, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ని ఎదుర్కొని వాళ్ళు ఆ వికెట్ తీయగలరా అనేది ఇక్కడ పెద్ద డౌట్గా ఉంటుంది. సో వీళ్ళకి పెద్ద ఆప్షన్స్ కూడా లేవు. కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ స్పిన్లో అండ్ పేస్లో 3 తీసుకుని ఆడాల్సిందే. అలా వీళ్ళ ఫైనల్ 11 అనేది ఉంది. అయితే ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆల్రౌండర్లో మైనస్ పాయింట్ దీనికి. అక్షర్ పటేల్ తప్పితే ఇంకొక ఆల్రౌండర్ లేడు. సమీర్ రిజ్వీ అండ్ అశుతోష్ శర్మను కూడా ఆల్రౌండర్లో అంటున్నా సరే వాళ్ళు బ్యాటింగ్ ఆల్రౌండర్లే, అంటే బౌలింగ్లో ఏదో పార్ట్ టైమర్గా సపోర్ట్ చేయగలుగుతారు. అంతేగాని మనకి మెయిన్ ఆల్రౌండర్ల స్టైల్లో సపోర్ట్ చేయలేరు. ఎలాగైతే అక్షర్ పటేల్ సపోర్ట్ చేయగలడు, ఇటు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండింటిలో సపోర్ట్ చేయగలడు అక్షర్ పటేల్. అలా మిగతా ఆల్రౌండర్లు ఎవరు లేరు. అది పెద్ద మైనస్ మనకి ఢిల్లీకి. అండ్ దీంతోపాటు పేస్ బౌలింగ్ బాగానే ఉంది. అండ్ ఇప్పుడే మాట్లాడుకున్నాం పేస్ బౌలింగ్ బాగానే ఉంది. స్పిన్ బౌలింగ్ కొంచెం ఇద్దరే ఉన్నారు కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు లక్నో టీం గురించి మాట్లాడుకుంటే ఇది ఫుల్ టీం. ఈ టీం మొత్తం చూస్తే నాకు ఒక్కటే అనిపించింది, అదేంటంటే అసలు ఇది టీమా
లేకపోతే మిగతా టీంలన్నీ వద్దని వదిలేసుకున్న స్క్రాప్ మొత్తాన్ని తెచ్చి ఒక చోట కుప్పబోసుకొని ఇది మా టీం అని పేరు పెట్టేసుకున్నారా అనేది నాకు డౌట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ మీద లక్నో ఓడిపోగానే కేఎల్ రాహుల్ని మీడియా ముందే అండ్ గ్రౌండ్లోనే తిట్టేశాడు గోయంకా. మరి ఇలాంటి టీం పెట్టుకొని ఆడితే ఎలా గెలుస్తాయి ఏ టీమ్స్ అయినా? లాస్ట్ టైమే తప్పు చేశారంటే ఈసారి ఇంకా దారుణమైన టీం ఇది. అందరూ వద్దనుకొని ఫామ్ లేని ప్లేయర్లు అందరినీ తీసుకొని ఈసారి టీం సెట్ చేసుకుని ఆడుతున్నారు లక్నో టీం. ఒక్క రిషబ్ పంత్ తప్పితే ఈ టీం మొత్తంలో అద్భుతమైన ప్లేయర్ ఇంకొక్కరు కూడా లేరు. సో పంత్ను ఒక్కడిని పెట్టుకొని ఈ మ్యాచ్ గెలిచేయాలి అంటే అండ్ టోర్నీ గెలిచేయాలంటే అది ఛాన్స్ లేదు. దీనికి మళ్ళీ పంత్ని కెప్టెన్ చేశారు. పంత్ కెప్టెన్గా ఉండి ఇప్పుడు టీం ఓడిపోతే ఆ బాధ్యత మొత్తం ఎవరిది? ఆ రెస్పాన్సిబిలిటీ పంత్ కెప్టెన్ తీసుకుంటాడు. అండ్ టీం ఓడిపోయినందుకు కూడా తనే తిట్లు తినాలి, అన్నీ తినాలి. సో ఇలాంటి టైంలో ఇలాంటి టీం తోటి మ్యాచ్లు ఆడుతూ గెలవాలి అంటే పంత్కి చాలా పెద్ద ప్రశ్న అన్నమాట. గెలిచే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాడు పంత్. అండ్ ఫైనల్గా ఒకటే గోయంకాకి మాట, అదేంటంటే లాస్ట్ ఇయర్ రాహుల్కే చెత్త టీం ఇచ్చి గెలవకపోయేసరికి తిట్టారు. ఎస్ఆర్హెచ్ మీద భారీ స్కోర్ ఇచ్చేసరికి తిట్టారు. అప్పుడు పేసర్లు కూడా అంత అద్భుతంగా లేరు లక్నో దగ్గర. అయినా సరే రన్స్ ఇచ్చినందుకు కేఎల్ రాహుల్ని గ్రౌండ్లోనే నిలబెట్టి గోయంకా తిట్టేశాడు. అయితే ఈసారి మాత్రం పంత్కి ఇలాంటి టీం ఇచ్చి ఈ టీంతో గెలవలేదని కనుక గోయంకా తిట్టినా ఏమాత్రం సీరియస్ అయినా ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం ఈసారి గోయంకాకి రాడ్ దించేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని పంత్ని డీల్ చేసుకోవాలనేది ఫ్యాన్స్ ఇక్కడ వాళ్ళు చేస్తున్న విన్నపం అన్నమాట. అండ్ ఉన్న టీం మొత్తం స్క్రాప్లో మొత్తం జల్లెడ బట్టి తీస్తే ఇదిగో ఈ ఫైనల్ 11 వచ్చింది. నికోలస్ పూరన్, ఏడెన్ మార్క్రమ్ లేదా యువరాజ్ చౌదరి, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్, షహబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ లేదా రాజ్వర్ధన్, ఆవేష్ ఖాన్ లేదా షాపూర్ జోసెఫ్, మయాంక్ యాదవ్ లేదా ప్రిన్స్ యాదవ్, చివరిలో స్పిన్నర్ రవి బిష్ణోయ్. ఇదంతా ఈ టీం మొత్తం చూసిన తర్వాత ఈ ఫైనల్ 11 చూసిన తర్వాత అంచనాది ఒకటే, అసలు ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు వీళ్ళలో ఓపెనర్లు ఎవరు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇదంతా చూసి పంత్ పాపం ఏం చేయాలక తనే ఓపెనింగ్ వచ్చినా వస్తాడు. మనకున్న టీం ఒక్కసారి చూసుకుంటే నికోలస్ పూరన్, ఏడెన్ మార్క్రమ్, యువరాజ్ చౌదరి, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్ వీళ్ళంతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే. అసలు వీళ్ళలో ఓపెనింగ్ ఎవరు వస్తారు, ఓపెనింగ్ ఎవరు చేసే ఛాన్స్ ఉంది ఫ్యాన్స్ కూడా అర్థం కావట్లేదు. అసలు ఐపీఎల్ టీంని ఇలా కూడా సెట్ చేయొచ్చా అని ఫ్యాన్సే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓపెనరే లేని టీం ఇది. ఇదంతా చూసి ఏడెన్ మార్క్రమ్ అండ్ రిషబ్ పంత్ ఓపెనింగ్ రావచ్చు, లేదంటే యువరాజ్ చౌదరి అండ్ రిషబ్ పంత్ ఓపెనింగ్ రావచ్చు. ఇంతకు మించిన వేరే ఆప్షన్స్ అయితే ఓపెనింగ్లో నాకైతే కనపడడం లేదు. అండ్ వన్ డౌన్లో ఎవరు వస్తారనేది అది కూడా డౌటే. ఎందుకంటే ఏడెన్ మార్క్రమ్ ఒకవేళ ఓపెనింగ్ రాకపోతే వన్ డౌన్ రావచ్చు, ఆయుష్ బదోని కూడా రావచ్చు, నికోలస్ పూరన్ 2 డౌన్లో రావచ్చు అంటే 4th ప్లేస్లో. సో ఇలా టీం అనేది బ్యాటింగ్ లైనప్ చాలా క్లమ్జీగా ఉంది. డేవిడ్ మిల్లర్ 5th ప్లేస్లో వస్తాడు. ఆ డేవిడ్ మిల్లర్ ప్లేస్ తప్పితే మిగతా అందరి ప్లేస్లో కూడా షఫుల్ చేయాలి. ఎటు ఎవరిని ఆడించాలి, ఏ ప్లేస్లో ఎవరిని పంపించాలి, ఇదంతా కూడా ఒక షఫలింగ్ అని చేయాలన్నమాట. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ మ్యాచ్లో మాత్రం లక్నోకి ఏమాత్రం గెలిచే ఛాన్సులు చాలా 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 తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ టీం తోటి దానికి తోడు బౌలింగ్లో కూడా సేమ్ టు సేమ్ ఢిల్లీ లాగే లక్నోకి ఇంకా దారుణంగా చెప్పచ్చు. ఇంకా దారుణంగా ఢిల్లీతో పోలిస్తే ఇంకా దారుణంగా స్పిన్నర్స్లు ఎవ్వరూ లేరు. రవి బిష్ణోయ్ తప్పితే ఒక్కళ్ళు కూడా స్పిన్నర్లు వీళ్ళకి చెప్పుకోదగ్గర స్పిన్నర్ అనేవాళ్ళు ఎవ్వరూ టీంలో లేరు. షహబాజ్ అహ్మద్ ఉన్నా సరే రవి బిష్ణోయ్కి కొంచెం సపోర్ట్ ఇవ్వగలుగుతాడు కానీ, ఎందుకంటే షహబాజ్ అహ్మద్ ఆల్రౌండర్. సో రవి బిష్ణోయ్కి కొద్దిగా సపోర్ట్ ఇవ్వగలుగుతాడు. అంతేగాని ఒక ప్రొఫెషనల్ స్పిన్నర్ లాగా బౌలింగ్ చేసి రవి బిష్ణోయ్ రేంజ్లో లేదా అక్షర్ పటేల్ రేంజ్లో బౌలింగ్ చేయాలంటే షహబాజ్ అహ్మద్ వల్ల కాదు. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట లక్నో టీంకి. దీని తర్వాత ఇక లక్నో పేస్ గురించి మాట్లాడుకుంటే ఒక్కళ్ళు కూడా టాప్ క్లాస్ పేసర్ లేరు. ఆవేష్ ఖాన్ ఒక్కడే కొంచెం తెలిసిన పేరు. ఈ ఆవేష్ ఖాన్ కూడా ఏ టీంలో ఆడినా సరే 2వ పేసర్ గానో 3వ పేసర్ గానో ఆడుకుంటాడు. సో ఇలాంటి ఆవేష్ ఖాన్ లీడ్ చేస్తున్న పేస్ దళం ఏదైతే ఉందో అది ఆపోనెంట్ టీంని చాలా ప్రెషర్ పెట్టి అండ్ అపోనెంట్ బ్యాటర్లను అవుట్ చేసే స్థాయిలో ఉంటుందా అనేది ఇక్కడ పెద్ద డౌట్ అనమాట. ఆవేష్ ఖాన్తో పాటు మనకి ఒకవేళ ఆడితే షామర్ జోసెఫ్ ఆడొచ్చు, అలాగే మయాంక్ యాదవ్ లేదా ప్రిన్స్ యాదవ్ కూడా రావచ్చు. వీళ్ళు ఎంతమంది వచ్చినా సరే అందరూ డొమెస్టిక్ ప్లేయర్లే. ఒకవేళ డొమెస్టిక్ ప్లేయర్లు కాబట్టి మనం ఇంతవరకు చూడలేదు కాబట్టి వీళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేసి అండ్ ఆవేష్ ఖాన్ని కూడా డామినేట్ చేసి అండ్ మిగతా టీంలో ఉన్న పెద్ద పెద్ద పేసర్లు స్టార్క్ అండ్ కమిన్స్ ఇలాంటి పేసర్లతో సమానంగా వీళ్ళు బౌలింగ్ చేయగలిగితే తప్పితే లక్నోకి ఈ సీజన్లో గెలిచే ఛాన్సులు చాలా 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 తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లోనే కాదు మొత్తం సీజన్లో కూడా. ఇక 2 టీంల గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు పిచ్ గురించి చూద్దాం. విశాఖపట్నంలో జరగబోతుంది ఈ మ్యాచ్. ఇది కంప్లీట్గా ఏదైతే విశాఖపట్నం పిచ్ ఉందో అది కంప్లీట్గా బ్యాటింగ్ పిచ్. పరుగుల సునామీ ఉంటుంది ఇక్కడ లాస్ట్ ఇయర్ కేకేఆర్ 272 రన్స్ కొట్టింది. ఇక్కడ యావరేజ్ కూడా 9.2 రన్స్ ఎకానమీ ఉంటుంది. ఇది 3rd హైయెస్ట్ మొత్తం ఇండియాలో ఉన్న పిచ్లన్నింటిలో. కాబట్టి
ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే 200 మార్క్ దాటడం మాత్రం పక్కాగా కనిపిస్తుంది. మేబీ బ్యాటింగ్ షఫల్ అవ్వడం వల్ల, అటు ఇటు అవ్వడం వల్ల, ఓపెనర్లు సరిగ్గా లేకపోవడం వల్ల, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం వల్ల, ఇలా ఏ కారణం చేతైనా సరే ఏ టీం అయినా ఫెయిల్ అయితే తప్పితే దాదాపుగా 200 మార్క్ అయితే ఖచ్చితంగా దాటే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే చేజింగ్ టీంకి ఫుల్ అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి చేజింగ్ టీం ఏదున్నా సరే ఆ టీం ఖచ్చితంగా ఎంత స్కోర్ ఇచ్చినా 200 ప్లస్ 210 220 ఎంత వచ్చినా సరే చేజింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ అనేది ఖచ్చితంగా చేజింగ్ టీం ఏదైతే టాస్ గెలుచుతుందో ఆ టీం ఖచ్చితంగా చేజింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ చేజింగ్ తీసుకున్న టీం గెలిచే ఛాన్సులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ మ్యాచ్లో మనం మెయిన్గా చూడాల్సింది కేఎల్ రాహుల్ వర్సెస్ పంత్ ఫైట్ అనమాట. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఇంతకుముందు లక్నోకి ఆడాడు, పంత్ ఇంతకుముందు ఢిల్లీకి ఆడాడు. ఢిల్లీ కెప్టెన్ ఇప్పుడు అక్షర్ పటేల్ అయినా మెయిన్ ఫోకస్ మాత్రం కేఎల్ రాహుల్ మీదే ఉంటుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ లక్నోలో అవమానాల్ని భరించి వాటి నుంచి బయటపడి ఇప్పుడు ఢిల్లీకి వచ్చాడు. సో ఖచ్చితంగా లక్నో మీద ఎలా లేదనుకున్నా సరే రివెంజ్ తీర్చుకోవడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి ఓపెనింగ్ వచ్చి అద్భుతంగా ఆడి లక్నో మీద ఎలాగైతే నిన్న ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్కి ఆడాడో అలాగే ఇక్కడ కేఎల్ రాహుల్ కూడా అద్భుతంగా ఆడి తన టీం ఢిల్లీని గెలిపించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా మనం పంత్ వర్సెస్ కేఎల్ రాహుల్ ఫైట్ అనేది ఈ మ్యాచ్లో చూడబోతున్నాం. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఎల్ఎస్జీ ప్లస్లు అండ్ మైనస్లు కేఎల్ రాహుల్కి బాగా తెలుసు. అలాగే పంత్ కూడా ఢిల్లీ ప్లస్లు అండ్ మైనస్లు బాగా తెలుసు. సో ఇద్దరు కూడా భారీ స్ట్రాటజీలే పన్నచ్చు అపోనెంట్ టీం మీద గెలవడానికి. కాబట్టి వీళ్ళిద్దరూ బలమైన స్ట్రాటజీలే వేస్తారు. కాబట్టి మరి వీళ్ళిద్దరి స్ట్రాటజీలో ఎవరి స్ట్రాటజీ సక్సెస్ అయితే వాళ్ళే ఈ మ్యాచ్లో విన్ అవుతారు. ఇంకో ప్లేయర్ ఎవరంటే మిచెల్ మార్ష్ కూడా ఇంతకుముందు ఢిల్లీలో ఆడాడు అండ్ ఆల్రౌండర్గా ఆ టీంకి చాలా సపోర్ట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మిచెల్ మార్ష్ లక్నోకి ఆడుతున్నాడు. సో ఇది కూడా లక్నో కొంచెం ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ అనాలిసిస్. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ మ్యాచ్లో ఎలా లేదనుకున్నా సరే ఢిల్లీకే కొంచెం ప్లస్ ఉండేటుంది. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అండ్ ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ ఆర్డర్ మొత్తంలో ఎటు చూసుకున్నా సరే ఢిల్లీకి ఈ మ్యాచ్లో మంచి ప్లస్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి లక్నో వర్సెస్ ఢిల్లీలో ఢిల్లీ గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని మనకి ఈ అనాలిసిస్ అనేది అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మెయిన్గా మనం నిన్నటి వీడియోలకు వచ్చిన కామెంట్స్కి రిప్లైలు ఇద్దాం. నిన్న చాలామంది కామెంట్స్ చేశారు, నేను ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగాలేదు, బౌలింగ్ బాగాలేదు అంటే చాలామంది కామెంట్ చేశారు. అలాగే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కూడా జరిగినప్పుడు ఆర్సీబీ గెలిచింది. బట్ నేను చేసిన వీడియోలో ఆర్సీబీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బాగాలేదని చెప్పేసి నేను వీడియో చేశాను. దానికి కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన హైదరాబాద్ కాబట్టి ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే అద్భుతం. నిన్న ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడింది. ఖచ్చితంగా 286 రన్స్ స్కోర్ చేసి రాజస్థాన్ బౌలర్ను ఉతికారేసిన విధానం అద్భుతం కాదని నేను. బట్ కిషన్ ఆడకపోతే, ఇషాన్ కిషన్ కనుక 47 బంతుల్లో 106 రన్స్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి? అయితే మిగతా బ్యాట్స్మెన్ అంతా అలా ఎందుకు ఆడలేకపోయారు? సరే ఓవర్స్ లేవు, బాల్స్ లేవు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా ఆడిపోయి అవుట్ అయిపోయారని మీరు అనొచ్చు. అయితే మనం మెయిన్గా బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న నేను చేసిన వీడియోలో కూడా ఇదే చెప్పా, మన బౌలింగ్ చాలా చాలా వీక్గా ఉంది కాబట్టి అపోనెంట్ టీం భారీగా ఆడే ఛాన్స్ ఉంటుంది అని చెప్పా. మన మిడిల్ ఆర్డర్ బాగలేదని చెప్పా, అంత స్ట్రాంగ్గా లేదు, అబ్దుల్ సమద్ లాంటి ప్లేయర్ వెళ్ళిపోబట్టి మన మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా లేదని చెప్పా. ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్ కూడా టాప్ ఆర్డర్గా ఆడింది, మిడిల్ ఆర్డర్ దాకా వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియలేదు. బట్ టాప్ ఆర్డర్ ఆడకపోతే మిడిల్ ఆర్డర్కి వెళ్ళేది స్కోర్ అనేది, మిడిల్ ఆర్డర్ ఎంత బాగా ఆడగలదో మనకు అర్థమయ్యేది. కాబట్టి నిన్న ఆ ఛాన్స్ రాలేదు. అయితే బౌలింగ్ మాత్రం నేను చెప్పినట్టు జరిగిందా లేదా? సరే ఇషాన్ కిషన్ వల్ల కానీ వేరే ఏ బ్యాటర్ వల్ల కానీ, ముఖ్యంగా ఇషాన్ కిషన్ కొట్టిన సెంచరీ వల్లే అంత స్కోర్ కొట్టగలిగాం. ఎవరి వల్ల అయినా కానీ 286 రన్స్ కొట్టాం. ఎస్ఆర్హెచ్ టీం అనేది కంప్లీట్గా 20 ఓవర్లలో 286 రన్స్ కొట్టింది. బట్ మన బౌలింగ్ పరిస్థితి ఏంటి? 287 రన్స్ టార్గెట్ ఇచ్చి మనం కంప్లీట్గా ఎన్ని రన్స్ ఇచ్చాం వాళ్ళకి? 242 రన్స్ ఇచ్చాం. ఒకవేళ జురేల్ కానీ సంజు శాంసన్ కానీ అవుట్ అవ్వకుండా నిలబడి ఉంటే మన పరిస్థితి ఏంటి? నేను మొన్న వీడియోలో కూడా చెప్పింది అదే, మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా చాలా వీక్గా ఉంది. అదే చెప్పా. నిన్న మ్యాచ్లో చూడండి, అసలు ప్యాట్ కమిన్స్ కూడా 15 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెట్ కూడా తీయకుండా. 10 పైనే, ఒక్కళ్ళ ఎకానమీ కూడా 10 కంటే లోపలేదు, ప్రతి ఒక్కళ్ళు 10 పైనే. ఇద్దరు ముగ్గురు అయితే 15 పైన ఇచ్చారు, వాళ్ళలో ప్యాట్ కమిన్స్ ఒకడు. సో ఇలాంటి బౌలింగ్ అటాక్ తోటి, ఇలాంటి బౌలింగ్ తోటి ఆ 286 రన్స్ టార్గెట్ని కూడా మనం ఆపుకోలేకపోతే, దాన్ని బ్యాట్స్మెన్ కొట్టకుండా అపోనెంట్ టీం కొట్టకుండా ఆపలేకపోతున్నాం అంటే, ఒకవేళ ఎప్పుడన్నా ఒక్కసారి మిస్ అయ్యి 200 మార్క్ మాత్రమే మనం దాటగలిగితే అప్పుడు మన పరిస్థితి ఏంటి? లేదా 200 లోపు ఆగిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఓడిపోవడం తప్పితే దాన్ని ఆపుకొని మనం గెలిచే ఛాన్సులు ఉంటాయా? ఇలాంటి బౌలింగ్ అటాక్తో మనం గెలవగలమా? అదే నేను చెప్పిన మెయిన్ పాయింట్. సో మీకు అది అర్థం కాకుండా మన ఎస్ఆర్హెచ్ టీంనే తిడతావా, మన తెలుగు టీంనే తిడతావా,
తెలుగోడి వయ్యుండి తెలుగు టీం తిడతావా, ఇలా విచిత్రమైన కామెంట్స్ చేశారు. ఒక పర్సన్ అయితే నన్ను ఆ వీడియో చేసినందుకు నన్ను వచ్చి కొట్టి ఫోటోలు కానీ ఏమైనా పెడితే దానికి 2 టికెట్లు కూడా ఇస్తా అంటే ఐపీఎల్వి. ఎందుకు బ్రో నువ్వే వచ్చాయి, దిశా టీవీ ఆఫీస్ అని కొట్టి వచ్చేసాయి హైదరాబాద్కి, నీకే ఆఫీస్ తెలుసా, నేను వస్తా బయటకు వస్తా, కొట్టి నువ్వే 2 టికెట్లు నాకే ఇచ్చేసి వెళ్దు. ఇక తెలుగు టీం అంటారు ఎస్ఆర్హెచ్ అనేది. నేను 100% హైదరాబాద్ టీం కాబట్టి నేను 100% సపోర్ట్ చేస్తాను. బట్ అసలు హైదరాబాద్ ఓనర్లే తెలుగు వాళ్ళు కాదు, తమిళ్ టీం తీసుకొని, తమిళ్ వాళ్ళు తీసుకొని, తమిళ్ కంపెనీ తీసుకొని ఎస్ఆర్హెచ్ నడుపుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పేరుంది కానీ కంప్లీట్గా సన్ నెట్వర్క్ కింద ఉంటుంది అది. అండ్ కావ్య మారన్ పాప కూడా తమిళ్ పాపే. ఇవన్నీ తెలిసి కూడా మన తెలుగు టీం అంటారు. సరే తెలుగు టీం పేరుంది కాబట్టి అంటున్నారు. మన కెప్టెన్ ఎవరు, మన కెప్టెన్ ఆస్ట్రేలియన్. మన ప్లేయర్లో ఒకసారి చూస్తే నితీష్ కుమార్ రెడ్డి తప్పితే ఇంకొక ప్లేయర్ని చూపించాను, మన తెలుగు ప్లేయర్ని. తెలుగు ప్లేయర్లే లేని టీం అది, ఒకే ఒక నితీష్ కుమార్ రెడ్డి తప్పితే ఇంకెవ్వరూ లేని టీం అది. ఓకే హైదరాబాద్ పేరుంది కాబట్టి మనం తెలుగు టీం ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేయాలని కాదను. బట్ ఇక్కడ నేను కూర్చున్నది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా కాదు, ఒక క్రికెట్ టీంని అండ్ టీం బలాబలాన్ని అనాలిసిస్ చేసే అనలిస్ట్గా. ఆ టీంని నేను అనాలిసిస్ చేస్తున్నా, రిపీట్, ఆ టీంనే నేను అనాలిసిస్ చేస్తున్నా. అండ్ నేను అనాలిసిస్ చేస్తుంది ఏదో ఇంట్లో పడుకొని తిని హ్యాపీగా పడుకొని ఫోన్ చూసుకుంటూ నేను అనాలిసిస్ చేయను. దాదాపుగా మొత్తం టీంలో ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రీవియస్ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు, అలాగే కనీసం ఇద్దరు ముగ్గురు ఎక్స్పర్ట్లు ఏమేం చెప్తున్నారు, ఏ టీం గురించి ఏం చెప్పారు, ఏ ప్లేయర్ గురించి ఎలా చెప్తున్నారు, ఇవన్నీ చూసి అప్పుడు నేను అనాలిసిస్ చేస్తాను. ఎస్ఆర్హెచ్ టీం గురించి కూడా అలాంటి అనాలిసిసే చేశాను. అంతేగాని ఇదేదో నా ఓన్ ఒపీనియన్ తోటి నాకు ఎస్ఆర్హెచ్ అంటే పర్సనల్ గ్రడ్జ్ ఉండి నేను చేసిన వీడియో కాదు. సో మీ అందరికీ అది బుర్రలో ఎక్కించుకుంటే బెటర్. ఇక్కడ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ వీడియో నేను చేశాను, అలాగే ఆర్సీబీ టీం కూడా బాగాలేదని చేశాను. ఎస్ఆర్హెచ్ వీడియో కింద కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, మీ బెంగళూరు ఫ్యాన్స్ ఉన్నారే మా ఎస్ఆర్హెచ్ టీంని చూసి భయపడిపోతున్నారు, మీకు కారిపోతుంది, అందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్నారని చెప్పారు. ఇక ఆర్సీబీ కామెంట్ సెక్షన్లో చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఏం పెడుతున్నారంటే, నువ్వు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ విరా అందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్నావు, ఆర్సీబీ అంటే నీకు కారిపోతుంది కదా అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. అసలు నేను ఎస్ఆర్హెచ్ మీద వీడియో చేశా, ఆర్సీబీ మీద వీడియో చేశా, 2 టీంలో బాగలేవనే చేశా. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని, ఆర్సీబీ ఫ్యాన్ని, లేదా చెన్నై ముంబై ఫ్యాన్ని కాదు. నేను కంప్లీట్గా ఇక్కడ క్రికెట్ అనలైజ్ చేస్తున్నా, క్రికెట్ టీంని అనలైజ్ చేస్తున్నా. బాగుంటే బాగుందని చెప్తాను, బాగలేకపోతే బాగలేదని చెప్తాను. అంతేగాని నేనేదో పర్సనల్ తీసుకొని వీడియో చేయను, ఎప్పటికీ చేయను, అది నాకు అసలు అలవాట్లేదు. ఇక సాటర్డే జరిగిన బెంగళూరు వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోవడానికి అండ్ బెంగళూరు గెలవడానికి రీజన్ చెప్తా. ఇంకా కరెక్షన్ చేస్తే దీనికి బెంగళూరు గెలిచిందనే కన్నా కేకేఆర్ ఓడిపోయింది అన్నాడు చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నిన్న మ్యాచ్లో రహానే చెత్త కెప్టెన్సీ, కేవలం రహానే చెత్త కెప్టెన్సీ వల్ల మాత్రమే కేకేఆర్ ఓడిపోయింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కేకేఆర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు రహానే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అండ్ స్కోర్ ఆర్డర్ కూడా మీరు చూస్తుంటారు. స్కోర్ రహానే బ్యాటింగ్ చేస్తున్నంతసేపు స్కోర్ పరిగెత్తింది. అసలు ఆర్సీబీ బౌలర్లు ఎవరు కూడా నెట్ బౌలర్ల కంటే బాగున్నారో అనిపించలేదు, ఒక్క బౌలర్ని కూడా వదిలిపెట్టలేదు. రహానే కూడా అద్భుతంగా ఆడాడు. అండ్ రహానేని పక్కన పెడితే మిగతా ప్లేయర్లు అందరూ కూడా, ఆ ప్లేయర్ల లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ పొజిషన్స్ అన్నీ చేంజ్ చేసేసాడు రహానే. కేవలం రహానే తన ప్లేస్లో రావడం కోసం అయ్యర్ని అండ్ ఆ తర్వాత అందరినీ కూడా ఒక్కొక్క ప్లేస్ దించేశాడు. అండ్ రసెల్ 5th ప్లేస్లో వస్తే అద్భుతంగా ఆడతాడు, రింకు సింగ్ 6th ప్లేస్లో మంచి ఫినిషర్. బట్ వాళ్ళిద్దరిని కూడా షఫల్ చేశాడు, రసెల్ని 6th అండ్ రింకు సింగ్ని 5th పంపించాడు. సో దీనివల్ల వాళ్ళ ఎప్పుడైతే బ్యాట్స్మెన్ల బ్యాటింగ్ ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుందో అప్పుడు ఆ బ్యాటర్ పెర్ఫార్మెన్స్ మీద చాలా ప్రెషర్ పడుతుంది, అది నెగిటివ్లో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ కూడా ప్లేస్ అనేది చేంజ్ అయితే ఆడలేడు. సో అలాంటిది వీళ్ళందరినీ చేంజ్ చేసేసి ఒకళ్ళని పైకి ఒకళ్ళ కిందకి షఫుల్ చేయడం వల్ల వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతిని ఆ స్థాయిలో ఆడలేకపోయారు. అండ్ ఆ రహానే అవుట్ అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వరుస పెట్టి అవుట్ అయిపోయారు, దానివల్ల స్కోర్ చేయలేకపోయారు. ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ పవర్ ప్లే, ఆ తర్వాత చూస్తే మనం ఖచ్చితంగా 200+ స్కోర్ చేస్తారు కేకేఆర్ అని అనిపించింది. బట్ ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎప్పుడైతే రహానే అవుట్ అయ్యాడో మిగతా బ్యాటర్లు అందరూ కూడా క్యూ కట్టి అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. దానికి కారణం ఈ ప్లేస్ని షఫుల్ చేయడమే, బ్యాటింగ్ ఆర్డర్ని మార్చేయడమే. దానివల్ల కేకేఆర్ భారీ స్కోర్ చేయలేకపోయింది. అండ్ ఆ తర్వాత బౌలింగ్లో కూడా నరైన్ లాంటి బౌలర్కి 7వ ఓవర్ ఇచ్చాడు రహానే. సో నరైన్ లాంటి ఒక మిస్టరీ స్పిన్నర్ని పవర్ ప్లేలో ఇస్తే మంచి సపోర్ట్ ఉండొచ్చు అండ్ క్యాచ్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, బట్ ఆ పని చేయలేదు. అండ్ పేస్లో కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. పేస్ బౌలింగ్ చేయాల్సిన చోట స్పిన్నర్ తోటి, స్పిన్ బౌలింగ్ చేయాల్సిన చోట పేసర్ తోటి బౌలింగ్ చేయించి చాలా క్లమ్జీగా బౌలింగ్ ఆర్డర్ కూడా సెట్ చేశాడు. సో వీటన్నిటి వల్ల కేకేఆర్ ఓడిపోయింది. అంటే రహానే కెప్టెన్సీ వల్ల, కేవలం రహానే కెప్టెన్సీ కుదరకపోవడం వల్ల. 100% చెప్తాను, రహానే రెడ్ బాల్ అంటే టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన కెప్టెన్, అందులో డౌటే లేదు.
బట్ వన్డేలో T20లో అంత క్విక్గా యాక్షన్ తీసుకొని అంత క్విక్ బౌలింగ్ మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అక్కడ రహానే ఫెయిల్ అయ్యాడు. సో రహానే అలా కెప్టెన్గా ఫెయిల్ అవ్వడం వల్లే ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయింది. ఆర్సీబీ గెలవడానికి కూడా కారణం అదే. అండ్ నిజంగా ఈ మ్యాచ్లో కోహ్లీ ఆడిన విధానాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ కోహ్లీ చాలా రోజుల నుంచి స్పిన్ని స్వీప్ షాట్ ఆడడంలో ఫెయిల్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు అది అద్భుతంగా ఆడాడు నిన్న మ్యాచ్లో. స్వీప్ షాట్ని మరి ప్రాక్టీస్ చేస్తాడో ఏమో తెలియదు కానీ స్వీప్ షాట్ని అద్భుతంగా ఆడుతున్నాడు. స్పిన్ మీద ఆ స్వీప్ షాట్తోనే చాలా బౌండరీలు కూడా ఆడాడు. అండ్ బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. సో కోహ్లీ బ్యాటింగ్ అండ్ రహానే కెప్టెన్సీ ఫెయిల్, ఈ రెండింటి వల్ల ఆర్సీబీ గెలిచింది. ఒకవేళ ఆర్సీబీ కూడా ఎస్ఆర్సీ లాంటి బలమైన అపోనెంట్ వస్తే అప్పుడు తెలుస్తుంది ఎస్ఆర్సీ బౌలింగ్ బలం ఏంటి అనేది. సో నేను చెప్పింది కరెక్టో కాదో కూడా అప్పుడు అర్థమవుతుంది. సో ఇది ఇవాళ వీడియో. ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్లో స్లైట్ ఛాన్సెస్ ఢిల్లీకే ఉన్నాయి గెలవడానికి. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఢిల్లీ నిజంగానే తన స్లైట్ ఎడ్జ్ని యూజ్ చేసుకొని మ్యాచ్లో గెలుస్తుందా లేదా అనేది. అలాగే మీరు ఇంతకుముందు చేసిన ఆర్సీబీ అండ్ ఎస్ఆర్ఎస్ మీద నేను చేసిన వీడియోలో మీరు చేసిన కామెంట్స్ కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే అండ్ మీరు ఇలాంటి కామెంట్స్ ఇంకా చేసినా నాకు ఊడేదేం లేదు.